వెల్కమ్ టు కృష్ణామృతం. ఏంటి నైట్ డ్రైవ్ అనుకుంటున్నారా? ఎస్, యాక్చువల్గా మనకు టెంపుల్స్ షూట్ చేసుకుంటూ అలా వచ్చేసాం అనమాట. సరే, ఇక్కడ పక్కనే రత్నగిరి అనే టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామిది. చాలా బాగుంటుంది, కొండ మీద ఉంటుంది. అంటే ఎప్పుడు వెంటనే కానీ నేను ఎప్పుడు చూడలేదు. సరే, ఇంకెందుకు ఆలస్యం, మరి నేను చూసేసి మీకు చూపించేద్దామని చెప్పి అలా బండి తీసుకొని బయలుదేరిపోయాం అనమాట. సో యాక్చువల్గా కొండ మీద ఉంది సుబ్రహ్మణ్య స్వామి. ఎప్పుడు కూడా కొండల మీదనే కొలువు ఉంటారనమాట ఆయన. సో అలా ఈ టెంపుల్ బాగా కొండ మీద ఉంది. 14వ శతాబ్దంలోనే ఈ యొక్క టెంపుల్ గురించి ఒక కవి అరుణగిరినాథర్ అనేటువంటి కవి ప్రస్తావించారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే అంతకన్నా పూర్వం నుంచి ఉందన్నమాట ఈ ఆలయం. సో అలాంటి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అక్కడ పైన ఉంది కదండి, ఆ లైటింగ్స్ అవి ఉన్నాయా. సో మొత్తము 4 ఫ్లోర్స్ ఎక్కాలన్నమాట మనము. బాగా కొండ, పెద్ద కొండ. కాకపోతే ఇదివరకు అయితే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటి అనేసి అంటే వెహికల్స్ కొంతవరకు వస్తుంది. కొంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం పార్క్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కొంతమంది కింద నుంచి నడిచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే మెట్ల దారి కూడా ఉందన్నమాట. సో మనం ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ తమిళనాడులో ఈయనని మురుగ పెరుమాళ్ అంటారు, మురుగన్ అంటారు, కుమరన్ అంటారు, వేలవన్ అంటారు. చాలా పేర్లు ఉన్నాయి. మన వెంకటేశ్వర స్వామికి ఎలాగో అదే విధంగా ఈయనకి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. సో అలాంటి ఈ సుబ్రహ్మణ్య స్వామిని తిరుమణికుంట్రం అనేటువంటి ఒక ప్లేస్ ఉందండి, సముద్ర తీరంలో ఉంటుందన్నమాట ఆలయము. ఈయనదే, సుబ్రహ్మణ్య స్వామి ఆలయమే. ఆ ఆలయానికి ఆ భగవంతుడికి ఈ యొక్క ఆలయాన్ని అంకితం చేశారట. సో నిజంగా వండర్ఫుల్ ప్లేస్ అండి. ఇక్కడ వచ్చి స్వామివారు బాలమురుగన్ అంటే చిన్న బిడ్డ రూపంలో ఉంటే మురుగడ్లాగా ఉన్నారు అని కూడా చెప్తున్నారనమాట. సో ఇది ధ్వజస్తంభం లోపల. యాక్చువల్గా లోపలికి గర్భాలయంలోకి మనకు కెమెరాస్ ఎంట్రీ లేదనమాట. సో అక్కడ పనిచేసే వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి పిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ టెంపుల్ లోపల కొంతవరకు అయితే నేను కవర్ చేశాను. ఇలా ఉందన్నమాట. సో ఇది తర్వాత రెనోవేట్ చేయబడింది కాబట్టి సిమెంట్ అవన్నీ వాడి ఉన్నారు. మామూలుగా లోపల ఆలయం అయితే మాత్రం అంతా స్టోన్తోనే ఉందన్నమాట. ఎందుకంటే పాత ఆలయాల్లో మనము యాజ్ యూజువల్ ఎన్నో చూసాం మనము. మనకు వచ్చి స్టోన్తోనే అలానే దాన్ని సెట్ చేసిస్తారు. సో ఇదంతా కూడా సిమెంట్ వాడి ఉన్నారు. సో ఇది వచ్చి రెనోవేషన్ అయిన తర్వాత అనమాట. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు, మొక్కుని మనం అలా పైకి వెళ్ళిపోదాము. అసలు చాలా అందంగా ఉన్నారు స్వామివారైతే, కళగా ఉందన్నమాట మొహం. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక విజువల్ చూపిస్తాను, చూడండి. సో ఇలా ఉండిందనమాట ఫస్ట్. ఇప్పుడు ఇంకా కొంచెం డెవలప్ అయింది. సో ఇవంతా కూడా పైన ఒక స్వామివారిని చూశానండి. ఆయన వచ్చి పైన వస్త్రం ఏమీ లేదు, కింద మాత్రము తెల్ల గోచిలాగా ఒకటి పెట్టుకున్నారు. ఆయనే దీనిని మొత్తము రెనోవేషన్కి పూనుకున్నట్టు తెలుస్తుంది. సో ఆయన పేరు కూడా బాలమురుగన్ స్వామి ఉన్నారనమాట. ఆయన నిజంగానే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఈ టెంపుల్స్ అంతా కూడా మళ్ళీ చూడగలుగుతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయనే అనమాట. మేము వెళ్ళినప్పుడు, మేము దర్శించుకునేటప్పుడు కూడా ఆయన ఉన్నారు. సో ఈ కింద పిక్స్లో చూస్తున్నారు కదా, అలా ఉండిందనమాట టెంపుల్. సో ఆయన్ని చూడటం నా భాగ్యం అనే అనుకున్నాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండబట్టే మనము తిరిగి ఈ టెంపుల్ని చూస్తున్నాము. ఆయన పేరు స్వామి బాలమురుగనాండి. సో అక్కడ కొలువు తీరన స్వామి ఇలా ఉన్నారనమాట. అసలు చిరుమందహాసం అంటారు కదా, అలా లైట్గా నవ్వుతూ ఉన్నట్టు ఉన్నారు స్వామి. నిజంగానే బాగా కనెక్ట్ అయ్యానమాట స్వామికి. సో చాలా అద్భుతమైన టెంపుల్. ఈసారి మీరు తమిళనాడు టూర్ వెళ్ళి ఏదైనా ప్లాన్ చేశారంటే ఖచ్చితంగా ఈ రత్నగిరి అనే ప్లేస్ని
విజిట్ చేయండి. సో ఇలాంటిదే ఇంకొక ఆలయం ఒకటి, శివుని ఆలయం ఒకటి ఉందండి. నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ పక్కనే ఉంది, అది రేపు వెళ్ళి షూట్ చేస్తాను అనమాట. సో కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.